దుఃఖితుడైన పాపి. ఆయన గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు చెప్పుకున్న వారందరూ కూడా నేను పాపం చేసి తిని అని అన్నారు, కానీ అది హృదయపూర్వకమైన ఆ యొక్క పశ్చాత్తాపము కాదు. ఇస్కరియోతు యూదా యేసయ్య శిష్యుల్లో ఒక వ్యక్తి అని దైవ గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ మత్తయి శుభవార్తలో 27:3-4 అప్పుడు ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా ఆయనకు శిక్ష విధింపబడి ఉండగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దను తీసుకుని వచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని, అనగా జరగవలసిందంతా జరిగిపోయిన తర్వాత ప్రభువైన యేసయ్య శిలువ మీద వేలాడేటప్పుడు కూడా కొంతమందిని క్షమించారు. ప్రభువైన యేసయ్య ఆ యొక్క మరి రెండవ దొంగని అక్కడ క్షమించారు. శతాధిపతి యేసయ్య శిలువ మీద వేలాడేటప్పుడు చూచి కూడా ఈయన నిజముగా నీతిమంతుడు అని చెప్పి రక్షించబడ్డాడు. మరి యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు అనుబంధం కలిగిన యూదా హృదయంలో ఏదో పెట్టుకుని అతను నిజమైన పశ్చాత్తాపంలో లేడు. అందుకనే దుఃఖించాడు, కానీ అది దైవ చిత్తానుసారమైన దుఃఖము కాదు. ఈయన గురించి 3 విషయాలు. ఒకటి, శరీరాశ. యేసు ప్రభు శిష్యుడిగా ఉంటూ కూడా అతను ఆశించాడు, శరీరాశ కలిగి ఉన్నాడు. 12వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దాన్ని దొంగిలిను. కాబట్టి అతని జీవితంలో శరీరాశ కలిగిన వాడు, యేసు ప్రభుని వెంబడించిన వాడు ఏలోక వీటి కొరకు ఆశపడేవాడు కాడు. ప్రభు చెప్పారు, నన్ను వెంబడింపకున్నట్లయితే తను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. కానీ ఇతను ఇక్కడ శరీరాశతో ఉండి వెంబడించాడు. రెండవది, అతనిలో నేత్రాశ కలిగి వెంబడించాడు. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో 29వ వచనంలో డబ్బు సంచి ఆయన వద్ద ఉండెను. తన యొక్క జీవితంలో ఫోకస్ డబ్బు సంచి మీద ఆయన పెట్టుకున్నాడు. నేత్రాశ. అతను ఈ యొక్క సంచిలో బంగారము, డబ్బు ఇవన్నీ పెంచుకొని పరలోక రాజ్య ఆ యొక్క ఐహిక విచారములు ఏమాత్రం అతనిలో లేవు. ఈ లోకంలో కావలసినంత డబ్బు సంపాదిద్దాం అని నేత్రాశ కలిగి ప్రతిదీ సంచిలో పడింది దొంగిలిస్తున్నాడు. తన జీవితంలో మూడవది జీవపు డంబం. అనగా శిష్యులు చాలామందిలో ఈ జీవపు డంబం ఉంది. ఎందుకంటే
పరలోక రాజ్యములో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అనే ఒక డిస్కషన్ కూడా మొదలుపెట్టారు. పేతురు గొప్ప, యోధా గొప్ప, యోహాను గొప్ప, సీమోను గొప్ప, ఈ రకంగా. కాబట్టి ఆ రకమైన డిస్కషన్ కూడా వారు మరి చేసినట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది అంటారు, పేతురు దేవుడు ఒక మరి రాజ్యమును మాకు ఇవ్వబోతున్నాడు, అది యోధా రాజ్యానికి, నేను ప్రధానమంత్రిగా ఉంటానని పేతురు. అలాగే యోధా ఇస్కరియోతు, నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటాను, డబ్బంతా నా చేతిలో ఉంటుందని యోధా. ఈ రకంగా యెహోలోక రాజ్యం కొరకు వారు వెంపర్లాడారు, కానీ పరలోక రాజ్యములో ప్రవేశించాలి అనే అవగాహన ఏమాత్రము వారికి లేదు. కాబట్టి యేసుతో ఉండిన వారు, ఆయన వాక్యాలు విన్నవారు, వారిలో కూడా ఈ యొక్క యెహోలోక చింతనే కానీ పరలోక చింతన వారిలో లేదు. కనుక ఇతను చివరిలో అయ్యో నేను పాపము చేసి తిని అని అన్నాడు, కానీ అది దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఒకవేళ యేసయ్య అప్పటికే మరణించిన తప్పక క్షమించేవాడు, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము అది కాదు. గనుక అతను ఉరిపెట్టుకొని ప్రాణము పోగొట్టుకొని దేవుని రాజ్యములో నుండి ప్రక్కకు వెళ్ళిపోయాడు. ఈ ఉదయకాలంలో శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవపడమ్మం కానీ మనకున్నట్లయితే అవి త్యజించి ప్రభు కొరకు ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రేమగల పరలోక తండ్రి, నీకు స్తోత్రం వందనాలు నాయన. మా జీవితంలో మా పాపాలు ఒప్పుకున్నప్పుడు నువ్వు నమ్మదగిన వాడు, నువ్వు నీతిమంతుడు కనుక మా పాపాలు క్షమించి మమ్మల్ని పవిత్రులుగా చేసుకున్నావు, నీ బిడ్డలుగా చేసుకున్నావు. నీకు స్తోత్రం. మా గొప్ప కృపలో మమ్మల్ని ఉంచుకోమని ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడై ఉండి నడిపించును గాక.